ఈరోజు చింత చిగురుతో కారం పొడి చేశానండి. చాలా బాగుంటుంది. చింత చిగురిని నీళ్లతో శుభ్రంగా కడిగేసి పొడిగుడ్డ మీద వేసి ఫ్యాన్ గాలికి 1 గంట సేపు ఉంచితే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ముదరకాడలుంటే తీసేసుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల నువ్వులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టి 2 స్పూన్ల పల్లీలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి కాస్త వేగాక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెమ్మలు, మీ కారంకి సరిపడా ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి దోరగా వేగాక ఇప్పుడు చింత చిగురు, చిన్న గోలీ సైజ్ అంత చింతపండు వేసి ఇలా వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, పల్లీలు, దినుసులు, చింత చిగురు, మీ రుచికి తగ్గ ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా చింత చిగురు కారం పొడి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఈ కారం పొడి వేడి వేడి అన్నంలో కాస్త పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మనకి 20 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ కారపొడిని మీరు కూడా ట్రై చేసేయండి.